మరి అమ్మఒడి వచ్చిందా? అమ్మని అడగాల. అమ్మఒడి వచ్చింది. తల్లికి వందనం ఆయన ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 అన్నారు. ఆయన నిమ్మల కృష్ణప్ప నాయుడు ఆయన ఆయనే వచ్చి ఇచ్చాడు. ఆయనే వచ్చి ఇచ్చాడు. నీకు కనపడ్డ వాళ్ళకల్లా 15 పనిచేశారు. మా ఊరే వచ్చాడు. మీ ఊరు వచ్చాడు. పలకరించారా మీరు? మరి పలకరించాను. టిఫిన్ కూడా చేశాడు. మా ఊర్లో టిఫిన్ కూడా చేశాడు. మరి 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి 1500 అన్నారు. అవి కూడా వాళ్ళు ఆడవాళ్ళు అమ్ముకుంటా ఉన్నారు. ఆడికి పంపించి ఇతర దేశాలు పంపించాడు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళని తీసుకొస్తాను పోయాడు. పవన్ కళ్యాణ్ రాలమ్మన్న పోయొచ్చు. సింగపూర్ అటు పోయొచ్చుగా. మరి ఎంతమంది తెచ్చాడో అది మనకు తెలియదు. ఇంకా మాకు అందలా ఎంతమంది తెచ్చాడో అది చూడాలా. పవన్ కళ్యాణ్ గారు అసలు ఆయన పనితీరు ఎలా ఉంది ఇప్పుడు? మరి మొన్న పోయాడు కదా తీసుకురావడానికి 30,000 అమ్మాయిలని. మరి పోయాడు ఎంతమంది తెచ్చాడు? ఎత్తుకొచ్చాడు. పోయి అడ్రస్ పట్టుకొని 10,000 మంది తెచ్చాడా? తెచ్చాడేమో మరి కనుక్కోవాలి ఎందుకు నేను తెచ్చింది. తెచ్చాడో చెబుతున్నాడు. ఆయనే తెచ్చాడో. నారా లోకేష్ గారి పనితీరు ఎలా ఉంది? ఇంకా బాగుంది. రెడ్ బుక్ రాజ్యాంగం ఎలా ఉంది? బాగుంది. ఎత్తుకోవటం మొత్తం దారి నుంచి ఈ పథకాలన్నీ అయితే అమలు చేశారంటారు. చేశారు. బస్సులు ఆటో ఎక్కి తిరగటమే. తిరుగుతున్నారు రోజు. ఇంట్లో ఊళ్ళో మనుషులు దొరకట్లా. రోజు స్టోర్కి అయితే పోయి గాజులు ఒక రోజు, ముక్కు బిళ్ళ ఒక రోజు, బొట్టు బిళ్ళ ఒక రోజు, జాకెట్ ముక్క రోజు పోతారు. ఛార్జీ లేదుగా. మీరు తమాషాగా చెప్తున్నారు. అసలు ఏ పథకాలు ఏమి రావట్లేదు అంటున్నారు. రోజు పోయి వస్తున్నారు. రోజు అసలు ఊళ్ళో పనులకు మనుషులు దొరకట్లా. కాదండి, పథకాలు ఏమి రావట్లేదని చెప్తున్నారు. బొట్టు బిళ్ళకు ఒక రోజు పోతారు. ఛార్జీ లేదు కదా. పక్క పిల్లలకు ఒక రోజు, కొబ్బరి తెచ్చుకోండి ఒక రోజు, ఫేస్ పౌడర్ తెచ్చుకోండి ఒక రోజు. ఇవన్నీ తెచ్చుకోండి రోజుకి. అదే పని. ఊళ్ళో పని పోయి లేరు. ఇంకా పథకాలు ఏమి రావట్లేదు. ఫ్రీ బస్ కూడా రాలేదు. ఏం తెచ్చుకోండి రోజు పోతున్నారు బస్సులే కోరక. అది అంటే మీకు అంత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అంత ఇబ్బందిగా ఉందంటారు ఒక రకంగా? కాస్త ఇబ్బంది ఉంది. ఏమి లేవు. బోడిదే. రైతుల వాడు మట్టి బాగా కొట్టాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మంచిగా ఉందంటారా? బాగా. థ్యాంక్ యూ.